మెదక్ జిల్లా కేంద్రంలో ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరూ తమ ఇద్దరు చిన్నపిల్లలతో సహా కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ విషాదకర ఘటనలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్తతో పాటు వారి ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్కు చెందిన బాలరాజు గౌడ్ కుమార్తె రమ్యను 7 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ నవీన్ గౌడ్ కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా రమ్య, నవీన్ల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. 6 నెలల క్రితం జరిగిన ఒక గొడవలో రమ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలో నవీన్ తన అత్తగారింటిపై బాంబులు వేసి భయాందోళనకు గురిచేశాడు. దీనిపై రమ్య బంధువులు రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా నవీన్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో అతను 3 నెలలు జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం పెద్దలు జోక్యం చేసుకుని దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో ఇద్దరూ మళ్లీ కలిసి జీవించడం మొదలుపెట్టారు. నవీన్ పై ఉన్న కేసు విచారణ సందర్భంగా పోలీసులు అతని బైక్, సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. వాటిని తిరిగి పొందేందుకు అవసరమైన ఉత్తర్వుల కోసం నవీన్ శనివారం సాయంత్రం తన భార్య, 2 పిల్లలతో కలిసి మెదక్ కోర్టుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కోర్టు భవనంపై నుంచి దూకి కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతున్న సమయంలో కుటుంబమంతా కలిసి ఇలా ఆత్మహత్యకు పూనుకోవటం వెనుక ఉన్న ఆ కారణమేంటి అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అది కూడా కోర్టు బిల్డింగ్ మీద నుంచి దూకటం అందరినీ ఆలోచింపజేస్తోంది. నిన్నటికి 15 రోజులు అవుతుంది. బిడ్డను 2 అవుతుంది తోలుకొచ్చుకుంటాను. మొన్న శుక్రవారం నాడు పోయినా తోలి అన్నాడు. 4 గంటల దాకా ఉన్నా చేసిన. నిన్న పొద్దున 12 గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ తింటున్నామా అన్నది. లాస్ట్ ముచ్చట గదే ఇక నాతో మాట్లాడింది. ఇక నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. నా బిడ్డ కోర్టుకు వస్తున్నట్టేమన్నా నాకు తెలియదు సార్. నాకు అస్సలకి ఏం తెలియదు. అతను ఇప్పుడు వాళ్ళ భర్త మెంటాలిటీ ఎట్లాంటి ఎట్లా ఉంది? తాగితే మెంటల్ అవుతాడు వాడే. నా బిడ్డ చంపే వాళ్ళు ఆడ చచ్చిపోయినా నాకు పీడమోపు పిల్లల్ని నడుపుకుంటుండే అన్న సత్య ముసలికి నాకు ఇదేం ఘోష. అయ్యా అయ్యా అయ్యా.